వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. 2026 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందంటూ ఆకాంక్షించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో కొత్త సంవత్సర వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, వారి కుటుంబ సభ్యులు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజలందరికీ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి వెల్లివిరియాలంటూ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలపరిచేలా సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో కొత్త సంవత్సరంలో ముందుకు సాగుతామంటూ తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఆశలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తెచ్చాయంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మెదక్ జిల్లా కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ లో 1000 కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు పూర్తి చేసుకున్న పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. కొండాపూర్ పారిశ్రామిక వాడలో మొత్తం 64 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 36 నిర్మాణాలు పూర్తి చేసుకుని తమ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ప్రారంభమైతే 5000 మందికి తక్షణం ఉద్యోగాలు లభిస్తాయి. మరొక నెల రోజుల్లోగా విద్యుత్ సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మేం పోరాడితేనే బనకచెర్ల ఆగింది. ఏపీ ప్రాజెక్టు కడుతుందని తెలిసిన వెంటనే కేంద్రానికి లేఖ రాశామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అనుమతులు ఇవ్వద్దని వరుసగా లెటర్లు పంపాం. దాని ఫలితంగానే ఏపీ ప్రతిపాదనలు కేంద్రం ఇప్పుడు తిప్పి పంపిందంటూ వ్యాఖ్యానించారు. డిపిఆర్ కు ఏపీ టెండర్లు పిలిస్తే వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేశాం. రాష్ట్ర నీటి హక్కులపై ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. వాళ్ల సంక్షేమం కోసం త్వరలోనే చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. కేంద్రం కూడా మరి గిగ్ వర్కర్ల చట్టాన్ని వెంటనే తేవాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని నిమిషాల్లోగా డెలివరీ చేయాలని గిగ్ వర్కర్లకు డెడ్ లైన్ పెట్టిన కంపెనీలు ఆ టైంలోగా డెలివరీ చేయకపోతే పెనాల్టీలు విధిస్తున్నాయి. దీంతో ఇన్ టైం లోపు డెలివరీ చేయాలనే ఆతృతతో వర్కర్లు యాక్సిడెంట్స్ కు గురవుతున్నారు. గాయపడితే కనీసం వారికి మెడికల్ బెనిఫిట్స్ కూడా అందవు. దీంతో ట్రీట్మెంట్ కోసం నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్ల సమస్యలను రాహుల్ గాంధీ గారు నాడు తెలుసుకున్నారు. వాళ్ల సంక్షేమం కోసం తప్పకుండా చట్టం తెస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జనవరి అంతా రోడ్డు భద్రతా మాసోత్సవం అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు 2026 నెలంతా రోడ్డు భద్రత ఎజెండాగా పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నాం. రోడ్డు భద్రతకు సంబంధించి 31 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామంటూ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు.